బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు మరోసారి అన్ని చోట్ల ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ ఉంది. 6వ రోజు అల్టిమేట్ రికార్డులతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత 7వ రోజు సండే అడ్వాంటేజ్ తో మాస్ రచ చేస్తూ ఉన్న ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన జోరును చూపెడుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ 2-3 రోజులకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని చోట్ల ఉండటం విశేషమని చెప్పవచ్చు. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ కూడా బాగుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి దుమ్ముదుమారం లేపే కలెక్షన్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మరోసారి తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు డబుల్ డిజిట్ షేర్ మార్కును టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. తెలుగు సినిమా హిస్టరీలో 7వ రోజు డబుల్ డిజిట్ షేర్ మార్క్ అందుకున్న సినిమా లేదు. ఆ రికార్డును సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది మనశంకర వరప్రసాద్ గారు సినిమా. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ అద్భుతంగా కొనసాగితే మాత్రం ఓవరాల్ గా 11-12 కోట్ల రేంజ్ షేర్ ను మరోసారి సాధించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి సినిమాకు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో మంచి జోరును చూపెడుతూ ఉన్న సినిమా ఓవర్సీస్ లో సాలిడ్ గా పుంజుకొని అక్కడ కూడా ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా మరోసారి సాలిడ్ కలెక్షన్ తో రచ్చరచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా డే 7 కంప్లీట్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.